శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వతే నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం 1వ రోజు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పిన కార్తీక వ్రత విధానం. స్నానం. కార్తీక స్నానం అంటే సూర్యుడు ఉదయించడానికి అరగంట ముందు స్నానం చేయాలి. సముద్ర స్నానం లేదా నదీ స్నానం లేదా చెరువు దగ్గర లేకపోతే ఇంట్లో నూతి దగ్గరనైనా సరే తలారా స్నానం చేయాలి. అవి లేని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేయాలి. సంకల్పం చెప్పుకునే స్నానం చేయాలి. ఎలాంటి స్నానమైనా ఇంట్లో ఆచరిస్తే ఆ నీటిలో చిటికెడు పసుపు, కొద్దిగా కుంకుమ వేసి ఆపై ఇదే గంగా యమున అని భావన చేసి దాంతో స్నానం చేయాలి. ముందుగా గోవింద గోవింద అని కానీ పుండరీకాక్ష పుండరీకాక్ష అని అనుకోవాలి. మనం స్నానం చేస్తున్నప్పుడు గంగా 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 అని అనుకుంటుంటే మనం పోసుకుంటున్న నీళ్లు గంగాజలమై గంగా స్నాన ఫలితం వస్తుంది. స్నాన సమయంలో గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ కార్తీక మాసంలో ప్రతి వ్యక్తి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. కార్తీక స్నానం అంటే సూర్యుడు ఉదయించడానికి అరగంట ముందు స్నానం చేయాలి. సూర్యోదయం అయ్యాక చేసే స్నానం కార్తీక స్నానం కాదు. శుక్రాచార్యుడు బృహస్పతి కూడా తమ తమ జ్యోతిష్య శాస్త్రాలలో కార్తీక మాసంలో సూర్యోదయానికి తర్వాత స్నానం చేయటం మహాపాపము, అది అసలు స్నానమే కాదు, ఎంగిలి కంచాల మధ్యలో నిరంతరం శయనించడం వల్ల వచ్చే దోషం వస్తుందని వారి వారి శాస్త్రములలో వివరించారు. కాబట్టి కార్తీక మాసంలో ఏం చేయాలంటే అరుణోదయ వేళాయాం స్నాత్వా నూతన భాండకైః, తెల్లవారుజామునే లేచి భక్తితో భగవద్ధ్యానం చేసుకుని దంతధావనం వంటివి చేసుకుని కాలకృత్యాలు తీర్చుకొని నదికి గాని లేదా చెరువుకు గాని వెళ్ళి అవి లేకపోతే ఇంట్లో నూతి దగ్గరైనా సరే తలారా స్నానం చేయాలి. ఎప్పటికప్పుడు మంచినీటితో స్నానం చేయాలి. సముద్ర స్నానం కూడా చాలా మంచిది. ఈ కాలంలో సంకల్పం చెప్పుకునే స్నానం చేయాలి. చంచలాత్మ క్రతువు సంకల్పరహితమైన స్నానాలు వ్యర్థమైపోతాయి. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం సతేరపి ముచ్యతే సర్వ పాపేభ్యో బ్రహ్మలోకం సగచ్చతి అని కాశీఖండం చెబుతోంది. గరుడ పురాణంలోనూ ఈ శ్లోకం ఉన్నది. గంగా 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 అని నిరంతరం ఎవడు ఉచ్చరిస్తాడో అటువంటి వాడు గంగానదికి ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కూడా గంగా స్నాన ఫలితం పొందుతాడు. దానివల్ల సకల పాపాల నుండి విముక్తి పొందుతాము. అటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు. ఇక్కడ బ్రహ్మలోకం అంటే చతుర్ముఖుడైన బ్రహ్మ కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ అయిన శ్రీమన్నారాయణుని సన్నిధానానికి వెళ్ళిపోతాం అని అర్థం. కాబట్టి ఎలాగైనా సరే స్నానం చేయాలి. ఈ స్నానాలు చేస్తున్నప్పుడు ముందుగా గోవింద గోవింద అని కానీ లేదా పుండరీకాక్ష పుండరీకాక్ష అని కానీ అనుకోవాలి. పుండరీకాక్ష నామస్మరణ వల్ల పాపాలు తొలగిపోతాయి. గోవింద నామస్మరణ వల్ల పుణ్యం వస్తుంది. రెండూ లాభాలే కనుక నామస్మరణతో స్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే తలస్నానం చేసిన తర్వాత విభూతి రేఖలు కానీ ఊర్ధ్వపుండ్రాలు కానీ ధరించాలి. వారి వారి సంప్రదాయాలను బట్టి నిరంతరం అనగా విష్ణు భక్తులు ఊర్ధ్వపుండ్ర ధారణ, అదే శివభక్తులు అయితే విభూతి ధారణ చేయాలి. విభూతిర్భూతిరైశ్వర్యం అనగా విభూతి అన్న భూతి అన్న ఐశ్వర్యం. కార్తీక మాసంలో ఎర్ర బట్టల కన్నా తెల్ల బట్టలు శ్రేష్టం. దౌత్ర వస్త్రధారణము చేయమని చెప్పారు. ధౌతం అనగా తెలుపు, శుభ్రముగా ఉతికి ఆరవేసిన బట్టలు ధరించాలి. గంజి పెట్టిన బట్టలు పొరపాటును కూడా కార్తీక మాసంలో ధరించి పూజ చేయరాదు. మొదటి రోజు ఏమి దానం చేయాలి?
మొదటి రోజు కంద బచ్చలి ఈ రెండింటినీ కలిపి కొన్ని కూరగాయలు బియ్యము ఇటువంటి వాటిని స్వయం పాకం అనే పేరుతో దానం చేయాలి. 2కు తక్కువ కాకుండా విస్తరాకులు అనగా అరిటాకులు కానీ కుట్టుటాకులు కానీ ఉండాలి. ఆ ఆకుల మీద ఆహారం వండుకొని తినడానికి పనికి వచ్చే పదార్థాలు అన్నీ ఉండాలి. ఆహారం వండుకొని తినాలంటే ప్రధానంగా బియ్యం ఉండాలి. ఉప్పు, ఎండుమిరపకాయలు, పప్పులు, పెసరపప్పు, కందిపప్పు పనికి వస్తాయి. కూరగాయలు ఏమైనా పెట్టవచ్చు. మొదటి రోజు తప్పక ఇవ్వవలసినవి కంద బచ్చలి ఉండాలి. ఆపై మిగతా శాకములు ఏవైనా సరే అనగా ఆకుకూరలు, మామూలు కూరగాయలు రెండూ కూడా పనికి వస్తాయి. వీటిని యథాశక్తిగా పెట్టాలి. 2 వ్యక్తులు వండుకు తినడానికి పనికి వచ్చే కనీస బియ్యం అందులో పెట్టాలి. వీటిని నారాయణ స్వరూపుడైనటువంటి ఓ వ్యక్తి నీకు దానం చేస్తున్నాము అని దానం చేయాలి. దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా మనల్ని సామాన్యుల కింద భావించుకోవాలి. గొప్పవాళ్లము మనము అని అనుకోకూడదు. నేను ఒక సామాన్యుణ్ణి, పుచ్చుకుంటున్నవాడు సాక్షాత్ విష్ణువు అనుకోవాలి. దానం పుచ్చుకునేవాడు విష్ణువే. విష్ణువు కింద భావించి ఆయనకు దానమివ్వాలి. వీలున్న వాళ్ళు మొదటి రోజు నుండి నెల రోజులు దీపదానం చేసుకోవచ్చు. మొదటి రోజు మాత్రం సంధ్యా సమయంలో ఒక అర్హత కలిగిన వ్యక్తికి దీపం కూడా దానం చేయాలి. మినుములు, ఉల్లిపాయ, ముల్లంగి నిషిద్ధం. వెల్లుల్లి, దోస, పలాండు అనగా నీరుల్లి, ఎర్ర ఉల్లిగడ్డ, ఆనపకాయ, ఇంగువ ఇవి మొదటి రోజు నిషిద్ధము. పూజ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆవు నేతితో దీపం వెలిగించాలి. కార్తీక మాసం అంటేనే అసలు దీపమునకు పెట్టింది పేరు. అందరూ తప్పక ఆవు నేతితో దీపం వెలిగించాలి. దీపమునకు ముఖ్యమైనది ఆవు నెయ్యి, 2వది అవిసె నూనె, 3వది తైలం అనగా తిలల నుండి తయారు చేయబడిన నువ్వుల నూనె అని అర్థం. వీటితో దీపారాధన చేయాలి. దానివల్ల మానవుడికి ఉన్న మహాదోషాలు అన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో కొబ్బరి నూనె దీపాలు పనికిరావు. ప్రతిపత్తు తిథి అంటే పాడ్యమి నాడు బిల్వపత్రములతో అనగా మారేడు ఆకులతో శివుడిని పూజించినవాడు శీఘ్రకాలంలో సంపదలు పొందుతాడు. ఈరోజు హరిభక్తులు బిల్వపత్రాలతో విష్ణువును పూజించాలి. బిల్వపత్రాలు ఇటు విష్ణువుకి శివుడికి ఇద్దరికీ ఇష్టము. కార్తీక మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు విష్ణువును పూజించినా ఆ వ్యక్తికి కటిక దారిద్ర్యము తొలగి ఐశ్వర్యవంతుడవుతాడు, సంపదలు పొందుతాడు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అనంతరం ఈరోజు కథ చదవవచ్చు లేక వినవచ్చు. వినడం ఎక్కువ లాభం. కథ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమోన్నమః శంకర పార్వతీభ్యాం. సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవత్ పరిణామం కాలమంటే ఈ కాలాలలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కార్తీకం సర్వపుణ్యం అని పద్మపురాణంలో వేదవ్యాసుల వారు రాశారు. 1, 2 అని చెప్పడానికి వీలు కాని అనేక పుణ్యాలను ప్రసాదిస్తుంది కార్తీకము అని ఈ శ్లోకపాదానికి అర్థం. అందువల్లే కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అని జనులు ఎదురు చూస్తూ ఉంటారు. కార్తీకం అనాలి. మన తెలుగు మాసాలన్నీ నక్షత్రములకు, చంద్రుడికి సంబంధించినవి. అందుకే మనది చాంద్రమానం. కృత్తిక అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే దానికి కార్తీకము అని పేరు. ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత స్కాంద పురాణంలో కార్తీక మహత్యంలో చెప్పారు. సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రుడు ఈ ముగ్గురు కలిసి ఒకే ఒక్క మాసంగా మారారు. సూర్యుడు ఈశ్వరుడికి కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్ని 3వ నేత్రం. ఒకప్పుడు ఈ ముగ్గురిని కలిపి కార్తీకము అనే పేరుతో ఒక మాసంగా మార్చి కాలచక్రంలో ప్రవేశపెట్టాడు ఈశ్వరుడు అని స్కాంద పురాణం చెబుతున్నది.
ఇక పద్మపురాణం ప్రకారం శ్రీమన్నారాయణునికి ముఖమే అగ్ని. అందుకే విష్ణు ధ్యానంలో ముఖమపి దహన భూపాదౌ యస్య నాభిర్వ్యదసృనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాస శిరోద్వైర్ముఖమపి దహనః అని విష్ణు పురాణం చెబుతోంది. శ్రీమన్నారాయణుని ముఖమే అగ్నిహోత్రుడు. సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను. మహావిష్ణువు ఒకప్పుడు తన ముఖమును 2 నేత్రాలను కలిపి సమ్మిళితం చేసి ఒక మాసంగా మార్చాడు. ఆ మాసమే కార్తీకము. అంటే ఏకకాలంలో ఇటు విష్ణు స్వరూపం అటు శివస్వరూపం రెండూ అవడం వల్ల కార్తీక మాసం అత్యంత పుణ్యప్రదం అయ్యింది. నా కార్తీక సమో మాసః అంటే కార్తీక మాసంతో సమానమైన మాసము ఈ చరాచర జగత్తులో మరొక్కటి లేదు. మాసాలలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే పూర్ణచంద్రుడు అందులో ప్రవేశిస్తే కృత్తిక అనుదానికి కార్తీకము అను పేరు వచ్చింది. ధర్మార్థ కామములనే 3 కూడా ఇచ్చే ఏకైక నక్షత్రం కృత్తిక. ఈ కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి అంతటి వానికి జన్మనిచ్చిన పవిత్ర నక్షత్రం. అందుకే మాసాలలో కార్తీక మాసానికి ఇటు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము, విఘ్నేశ్వర అనుగ్రహము, ఈశ్వర అనుగ్రహములు అన్నీ ఉన్నాయి. వేదవ్యాసుల వారు 18 పురాణాలను మనకు ఇచ్చారు. అందులో స్కాంద పురాణంలో కార్తీక మాస మహిమ, వైశాఖ మాస మహిమ, మాఘమాస మహిమ ఈ 3 మాసముల సంపూర్ణ మహిమలను ఆయన అందించారు. కార్తీక మాస మహిమ అంతా కూడా దాదాపుగా 4000 శ్లోకాలతో 30 అధ్యాయాలలో అందించారాయన. అందులో ఇప్పుడు మనం మొదటి అధ్యాయం చెప్పుకుంటున్నాము. వశిష్ఠ మహర్షికి ఒక గొప్ప యజ్ఞం చేయాలి అని సంకల్పం కలిగింది. ఆ యజ్ఞానికి లోకోపకార యజ్ఞం, లోక శ్రేయోదాయక యజ్ఞం అని పేరు పెట్టాడు. ఆ కాలంలో కొద్ది రోజుల పాటు కరువు వచ్చింది. ఈ కరువు తొలగాలి, ప్రజలందరికీ సకాలంలో వర్షాలు పడాలి, భూగర్భ జలాలు పెరగాలి, పంటలు పండాలి, పాడి ఉండాలి, భూమి సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి. అందుకని విశ్వశ్రేయ యజ్ఞం చేయాలనుకున్నాడు. లోకక్షేమం కోసం చేసే యజ్ఞములు ఎప్పుడూ కార్తీక మాసంలోనే చేయాలి. అందుకని ఆయన దసరాలు పూర్తయ్యాక, విజయదశమి పూర్తయ్యాక ఏకాదశి నాడు బయలుదేరి తన శిష్యులు 1000 మందిని వెంట పెట్టుకుని మిథిలా నగరానికి వెళ్ళాడు. మిథిలా నగరాన్ని ఆ సమయంలో జనక మహారాజు పరిపాలిస్తున్నాడు. జనకుడికి రాజఋషి అని పేరు. వైరాగ్య సంపన్నుడాయన. ఎన్ని సంపదలు ఉన్నా సంపదల మీద ఏ వ్యామోహం లేనివాడు. ధర్మాన్ని తూచా తప్పకుండా పరిపాలిస్తాడు. ధర్మకర్మ కఠినుడు అని ఆయనకు పేరు. ధర్మం దగ్గర కఠినంగా ఉంటాడు. తప్పు చేస్తే తనను తాను అయినా శిక్షించుకుంటాడు. ధర్మం విషయంలో యమధర్మరాజు వంటివాడు. అందుకే ఆయన్ని బ్రహ్మ ఋషి, రాజర్షి, రాజయోగి, అవధూత అని పిలిచేవారు. ఆయన సామాన్యుడు కాదు. శుకుడు అంతటి వాడికి బోధ చేశాడు. ఆయన సీతాదేవికి కన్న తండ్రి. ఆయనను శీరధ్వజుడు అని కూడా పిలుస్తారు. అటువంటి మహానుభావుడైన మిథిలాధీశ్వరుడైన జనక మహారాజు దగ్గరికి, అనగా శీరధ్వజుని దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠుడు. అలా వశిష్ఠుడిని చూడగానే, ఆహా, వశిష్ఠుడు వచ్చాడని జనక మహారాజు తన పరివారంతో ఎదురేగి ఆయనకు స్వాగతం చెప్పి కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తిమీద చల్లుకుని గోవులను దానం ఇచ్చి ఆసనమిచ్చి ఆసనంపై కూర్చోబెట్టి మధుపర్కాలు సమర్పించుకొని ఎన్నో రకాలుగా గౌరవించి ఆ తరువాత వినయంగా ఆయన దగ్గర కూర్చున్నాడు. జనక మహారాజు గారు వినయంగా నమస్కరించి ఇలా ప్రార్థించాడు. మహాత్మా, ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతూ ఇక్కడికి వచ్చారు? మహానుభావులు కాలక్షేపం కోసం ప్రయాణం చేయరు. ఏదో లోక శ్రేయస్సును తలపెట్టి మాత్రమే మీ బోటి వాళ్ళు ప్రయాణం చేస్తారు. అందున మీలాంటి వాళ్ళు మాలాంటి గృహస్థాశ్రమాలలో, రాజ్యపాలనలో, ఇంకా లౌకిక కార్యాలలో ఉన్న వారి దగ్గరకు వచ్చారంటే కారణం వారికి మంగళం చేకూర్చడానికే. మాకు లోకానికి శుభం చేకూర్చడానికే మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇంతకీ ఏ పని మీద వచ్చారు? ఆజ్ఞాపించండి, ఏ పనైనా చేస్తాను
అనగానే ఆయన మందహాసంతో చిరునవ్వు నవ్వి మనస్ఫూర్తిగా దీవించి ఆ తర్వాత ఇలా అన్నాడు: మహారాజా, ఈరోజు నేను వచ్చిన రోజు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ఏకాదశి విజయదశమి నాటి తర్వాతి దినం. నిన్నటి వరకు వైభవంగా అమ్మవారిని మేము పూజించాము. ప్రొద్దున్నే బయలుదేరి మహావేగంగా నీ దగ్గరికి వచ్చాము. మరి కాసేపటిలో సూర్యోదయం కూడా కానున్నది. సంధ్యావందనం కూడా నీ దగ్గరే చేసుకుందాము అని వచ్చాము. అన్నింటికీ మించి నేను వచ్చిన ప్రధాన కారణం రాబోయే కాలంలో ఒక యజ్ఞం చేయాలి అని సంకల్పించడమే. మరికొద్ది రోజులలో దీపావళి పూర్తయిన తర్వాత మహాలక్ష్మీదేవిని ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు పూజిస్తాము. ఆ పూజించిన తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. కార్తీక మాసం ఆరంభం అవుతుంది. ఈ కార్తీక మాసంలో లోక శ్రేయస్సు కోసం ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాను. మాసాలలోకెల్లా కార్తీక మాసం చాలా గొప్పది. ఆ మాసంలో చేసే యజ్ఞం ఇతర రోజుల్లో చేసే యజ్ఞానికంటే అధిక ఫలితం ఇస్తుంది. ప్రస్తుతం లోకమంతా సరైన వర్షాలు లేక, ఆ వర్షాలు కూడా సరైన సమయంలో కురవక, భూమి మీద జలాలు లేక ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఇక మీదట సకాల వర్షాలు కురవాలి, అకాల వర్షాలు కురవకూడదు. భూమి పంటలతో పులకించాలి, ప్రజలంతా ఆనందంతో ఉండాలి. దానికోసం విశ్వశ్రేయ యాగం చేయాలని తలపెట్టాను. ఈ యాగం కార్తీక మాసంలో చేస్తే మంచిది. అది కూడా నైమిసారణ్యంలో చేద్దామనుకుంటున్నాను. నైమిసారణ్యంలో నెల్లాళ్ల పాటు ఒక గొప్ప యజ్ఞం చేయాలంటే ఎంతో ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుకు కావలసిన ధనం నిన్ను అడిగి తీసుకువెళ్ళడానికి వచ్చాను. అడిగితే ధనమిచ్చేవాళ్లు వశిష్ఠునికి ఎంతోమంది ఉన్నారు. కానీ ఆయన పవిత్ర ధనంతో యజ్ఞం చేయాలనుకున్నాడు. మనకి ఇక్కడ ఒక అనుమానం రావాలి. వశిష్ఠుడు దశరథ మహారాజు గారి కుల పురోహితుడు కదా, ఆయనను ఎందుకు అడగలేదు అని. కానీ అప్పటికి ఇంకా దశరథ మహారాజుకి పుత్ర సంతానం లేదు. పుత్ర సంతానం కావాలని అలమటిస్తున్నాడు ఆయన. విశ్వశ్రేయోయాగం చేసేవాడు కోరిక ఉన్నవాడి దగ్గర డబ్బు తీసుకోకూడదట. ఇక్కడ ఏమీ అనుమానం లేకుండా ఉండడానికి పురాణంలో, స్కాంద పురాణంలోని కార్తీక వైభవంలో వ్యాసుల వారు ఒక మాట చెప్పారు. దశరథునికి శాంత తప్ప మరొక సంతానం లేదు. అప్పటికి జనకుడికి సంతానం లేదు. సంతానం లేని కారణం చేత దశరథుని అడగలేదా అంటే సంతానంతో సంబంధం లేదు. దశరథునికి పిల్లలు లేరు, జనకునికి పిల్లలు లేరు. కానీ జనకునికి పిల్లలు లేరనే చింత లేదు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలో సంతానాన్ని చూస్తాడు ఆయన. ఆయనకు కోరికలు లేవు. కోరికలు లేని రాజర్షి దగ్గర మాత్రమే ధనం తీసుకోవాలి. దశరథుడు ఎంత గొప్పవాడైనా, అయ్యో నాకు మగపిల్లలు లేరు, నా తర్వాత వారసులు లేరనే ఒక బెంగ ఆయనకు ఉంది. అంటే ఆయనకు ఇంకా కోరికలు ఉన్నాయి. పుత్ర వ్యామోహం ఉంది. వ్యామోహం ఉన్నవాని దగ్గర సొమ్ము పుచ్చుకొని విశ్వశ్రేయో యాగం చేయకూడదు. ఆ యాగం ఎంత గొప్పదో ఎవరి దగ్గర అంటే వారి దగ్గర డబ్బు తీసుకొని యజ్ఞాలు చేయకూడదు. దశరథుడు అంటి మహానుభావుడు, రాముడు అంతటి వాడి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన డబ్బు అడగలేదంటే ఒక కోరిక ఉందని. ఇక సామాన్యుని అడుగుతాడా? జనకుడు నిష్కాముడు. మాట వరుసకి కూడా ఏ కోరికలు ఆయనకు లేవు. ఏది పట్టించుకోడు. అలా ఉండడం చాలా కష్టం. ఒక రాజు తామరాకు మీద నీటి బొట్టులాగా సంసారాన్ని నడపడం అంటే మాటలు కాదు సుమా. అందుకే ఆయనకు అంత పేరు అన్నమాట. అందుకే వశిష్ఠుడు జనకుని దగ్గరకు యాచించడానికి వచ్చాడు. విశ్వశ్రేయ యాగం చేయడానికి కొంత డబ్బు కావాలి, నీవు ఇవ్వగలవా అని జనక మహారాజు గారిని అడిగాడు వశిష్ఠుడు. జనకుడు తెల్లబోయి, ఇవ్వగలవా అని అడుగుతున్నారా? మీరు ఆజ్ఞాపిస్తే నేను, నా భార్య, ఈ సంపదలు, ఈ రాజ్యం అంతా మీకు రాసిచ్చేస్తాను. నాకంటూ వేరే సంపద ఉన్నదా? ఇదంతా మహానుభావులు మీ వంటి గురువుల యొక్క అనుగ్రహమే. ఇదిగో దేహం, ఇదిగో అర్థం, ఇదిగో సామ్రాజ్యం, ఇవన్నీ మీవే. ఇందులో మీకు ఏది కావాలో స్వేచ్ఛగా స్వీకరించండి, మొత్తం స్వీకరించండి అనగానే, ఇవన్నీ నాకెందుకు, నాకు కావలసినది 1,000,000 నిష్కాసములు, అంటే 1,00,00,000 బంగారు నాణెములు.
నాణెము అంటే ఆ రోజుల్లో 12 గ్రాములతో ఒక అచ్చు వేసేవారు. వశిష్ఠునికి అటువంటి నాణేలు 1,000,000 కావాలి. ఎందుకంటే విశ్వశ్రేయో యాగంలో బంగారు నాణెములు దానం చేసి తీరాలి. అందుకే ఆ యాగం సామాన్యులు చేయలేరు. బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బంగారం ఉన్నవాళ్లే చేస్తారు. ఆ బంగారం కూడా నిన్నే అడగడానికి వచ్చాను. నాకు 1,000,000 నిష్కాసాలు కావాలి, అంతకు మించి అక్కర్లేదు అనగానే తప్పక ఇస్తానన్నాడు జనకుడు. జనకుడు 1,000,000 కాదు 2,00,00,000 తీసుకోండి, పర్వాలేదు. దేవుడి దయవల్ల నా ఖజానా అంతా సంపదతో ఉన్నది. ఇప్పుడు నాకు ఒక చిన్న కోరిక ఉన్నది. ఈ యజ్ఞం కార్తీక మాసంలోనే చేయాలన్నారు. చేసే ముందు మీరు ఇందాక ఏమన్నారు? నా కార్తీక సమో మాసః, కార్తీక మాసంతో సమానమైన మాసం మరొక్కటి లేదు అన్నారు. అసలు ఎందుకు ఈ కార్తీక మాసానికి ఇంత వైశిష్టం వచ్చింది? ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి? కార్తీక మాసంలో నెలలో ఏ రోజు ఏమేమి చేయాలో రోజుకొక్క విధానం ఉంటుంది కదా. స్నాన విధానం, పూజా విధానం ఇవన్నీ మాకు చెప్పండి. ఆ కథలను నేను ఈ నెలలో మా నగరవాసులకు తెలియజేస్తాను. అంటే కార్తీక మాసం రాకముందే కార్తీక పురాణం అంతా జనకుల వారు వశిష్ఠుని ద్వారా విన్నారు. సాక్షాత్ వశిష్ఠుడే కార్తీక వైభవం చెప్పాడు. ఇక్కడే ఈ కార్తీక మాసానికి ఉన్న వైశిష్టం మనకు అర్థమైపోతుంది. పురాణ రూపంలో వ్రాసింది వ్యాసుడు, కథ చెప్పింది వశిష్ఠుడు. వ్యాసుడు వశిష్ఠుని ముని మనవడు. వశిష్ఠ మహర్షి జనక మహారాజు అడగగా వెంటనే ఇలా అన్నాడు: లోకోపకారం కోసం నీవు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాను విను. కార్తీక మాసం సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తే ఆరంభమవుతుంది. పౌర్ణమి నాడు కృత్తిక నక్షత్రం ఉంటే కార్తీక మాసం అవుతుంది. కార్తీక ప్రతిపత్తు అనగా పాడ్యమి తిథి మొదలుకొని ఈ 30 రోజులు అమావాస్య వరకు కార్తీక మాసం అని పిలువబడుతుంది. ఈ నెల్లాళ్ళు ప్రతి మానవుడు ఒక యజ్ఞం లాంటి వ్రతం చేయాలి అని బ్రహ్మదేవుడు అంతటి వాడు ఆజ్ఞాపించాడు. ఈ నెలలో సూర్యుని యొక్క కిరణములు, చంద్రుని యొక్క కిరణములు సమానంగా భూమిని తాకుతాయి. ఆ కాలంలో ప్రజల యొక్క మనసుకి ఆనందం కలుగుతుంది. దేవతలు ఈ కాలంలో భూలోకమంతా పర్యటిస్తారు. త్రిమూర్తులు 3 ఈ నెల్లాళ్ళు అనగా సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం వల్ల, పూర్ణిమ నాడు కృత్తిక నక్షత్రం ఉండటం వల్ల సూర్యుడు, చంద్రుడు, త్రిమూర్తులు అందరూ భూలోక పర్యటన చేస్తారు. ఏకకాలంలో సకల దేవతలు తిరిగే కాలం ఇదే. అందుకే కార్తీక మాసం అన్ని మాసాలలోకెల్లా గొప్పది. ఇంతమంది దేవతలు భూమికి కార్తీక మాసంలోనూ పుష్కరాల సమయంలోనూ వస్తారు. కార్తీక మాసంలో నెల్లాళ్ళు త్రిమూర్తులు తిరుగుతారు. భూలోకంలో సూర్యచంద్రులు ఏకకాలంలో తమ కిరణాలను ప్రసారం చేస్తారు. ఈ కాలంలో మొత్తం నవగ్రహాలు భూమండలంలో ప్రతి ప్రాణి ఇంటింటా ప్రవేశిస్తాయి. బ్రహ్మలోకంలో మొత్తం 3 కోట్ల నదులు ఉన్నాయి. ఆ నదులన్నీ స్త్రీ రూపములు ధరించి భూలోకంలో ఉన్న జలములలోకి ప్రవేశిస్తాయి. ఆ జలం నదీ జలం అవ్వచ్చు, లేదా నూతి నీరు కావచ్చు, లేదా ఆ నదులన్నీ స్త్రీ రూపాలతో భూలోకంలో ఉన్న నీటిలో ప్రవేశిస్తాయి. కార్తీక మాసంలో మనం నదులలో స్నానం చేస్తే బ్రహ్మలోకంలో ఉన్న నదులలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. ఆ నెల్లాళ్ళు కూడా హరినామస్మరణ కానీ శివనామస్మరణ కానీ చేయాలి. కార్తీక మాసం నెలనాళ్ళు ఏ రోజు ఏ పనులు చేయాలో ప్రతిరోజు చేయవలసిన పనులు రాజయోగి రాజర్షి అయిన జనక మహారాజుని శ్రోతగా చేసుకొని వశిష్ఠుల వారు చెప్పారు. వాటిని తూచా తప్పక మనం ఆచరిస్తే సంపూర్ణ కార్తీక మాస వ్రత ఫలితం పొందుతాము. ఈ కార్తీక మాసంలో ఉపవాసం చాలా పవిత్రం. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండుట. ఉపసమీపే అనే 2 శబ్దాలకి అర్థం సమీపముగా ఉండుట. ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండుట. దగ్గరగా ఉండాలంటే ముందు ఆహార నియమం ఉండాలి. అందుకని పెద్దలు కార్తీక మాసంలో ఉపవాసం అనే పేరుతో ఆహారాన్ని అదుపులో పెట్టండి అన్నారు. సూర్యోదయానికి ముందు స్నానం చేసి అప్పటి నుంచి సూర్యుడు అస్తమించేదాకా ఏమీ తినకుండా ఆచమన జలం తప్ప మరేమీ పుచ్చుకోకుండా నియమంతో ఉండడానికి నక్త నియమము అని పేరు. నక్తము అంటే రాత్రి.
పగలంతా ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఉండి రాత్రి చీకటి అయిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి దేవతా దర్శనం చేసుకుని పెద్దల ఆశీర్వచనం తీసుకొని అప్పుడు ఇంటికి వచ్చి పవిత్రమైన ఆహారం తినడానికి నక్తవ్రత ఆచరణము అని పేరు. ఇలా కార్తీక మాసం అంతా కూడా నక్తం అనే పేరుతో ఉపవాసం చేయడం చాలా మంచిది. దీనివల్ల ఆరోగ్యము బాగుపడుతుంది, మహాపుణ్యాలు వస్తాయి. మానవుడై పుట్టాక పాపాలు చేయకుండా ఉండడం అసంభవం. పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా నిరంతరం ఏదో ఒక దోషం చేస్తూనే ఉంటాము. తింటున్నా, తిరుగుతున్నా, పరిగెడుతున్నా ఏదో ఒక పాపం చేయకుండా ఉండలేము. అసలు హింస చేయకుండా జీవులు బ్రతకలేరు. ఈ హింస, పాపాలన్నీ నక్తం పేరుతో మనం చేసే ఉపవాసం వల్ల తొలగిపోతాయి. ఆకాశం, భూమి, వాయువు ఇవన్నీ జంతువులతో నిండి ఉంటాయి. నీళ్లల్లో ఎన్నో ప్రాణులు ఉన్నాయి. ఇక భూమి మీద అసంఖ్యాక ప్రాణులు ఉన్నారు. ఆకాశంలో ప్రాణులు తిరుగుతున్నాయి. వాయువులో కనబడకుండా ఎన్నో సూక్ష్మక్రిములు ఉన్నాయి. మనం బ్రతుకుతున్నప్పుడు వీటిలో కొన్ని జీవులను చంపుతున్నాము. మనం చంపకపోతే అసలు మనం బ్రతకలేము. హింస చేయకపోతే ఈ ప్రపంచంలో జీవి బ్రతకలేడు. ఈ హింస, పాపాలన్నీ కార్తీక మాసంలో ఒక నెల్లాళ్ళు నక్తవ్రతాచరణ చేస్తే తొలగిపోతాయి. అందుకని నక్తవ్రతాచరణం చేయాలి. చేస్తే ఈ హింస, పాపాలన్నీ తొలగిపోతాయి, మహాపుణ్యం కలుగుతుంది. ఇక నక్తవ్రతం కంటే సంపూర్ణ ఉపవాసం మంచిది. కాకపోతే నెల్లాళ్ళు సంపూర్ణ ఉపవాసం చేయలేము కనుక నాయనా, పూర్తిగా ఉపవాసం ఉండాలంటే సోమవారం, ఉభయ ఏకాదశులు, 4 లేదా 5 సోమవారాలు, పూర్ణిమ, అమావాస్య రోజులలోనూ మొత్తం సూర్యోదయం నుంచి మర్నాటి సూర్యోదయం వరకు ఆహారం స్వీకరించకుండా హరినామస్మరణం చేసి పవిత్రంగా కాలక్షేపం చేయాలి, అర్చనలు చేయాలి. దీనికి సంపూర్ణ ఉపవాసం అని పేరు. ఈ సంపూర్ణ ఉపవాసం శాశ్వత వైకుంఠం ప్రసాదిస్తుంది అని అన్నాడు వేదవ్యాసుడు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు సంపూర్ణ ఉపవాసం చేయాలి. మిగతా రోజుల్లో నక్తవ్రత ఆచరణ చేయాలి. దీనికి కార్తీక వ్రతం అని పేరు. మాసాలలో అత్యంత పవిత్రమైనది, శివుడికి, కేశవుడికి, అమ్మవారికి అందరికీ ఇష్టమైన మాసం పరమ పవిత్రమైన కార్తీక మాసం. ఈరోజు ఈ వ్రతం అయ్యాక 1 లేక 2 లేక 3 దానం చేయమని వశిష్ఠుడు చెప్పాడు. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. కలియుగంలో 9 భక్తి మార్గాల్లో శ్రవణం మొదటిది. గురువులు ఎక్కడైనా కార్తీక పురాణం లాంటివి చెబుతుంటే వినాలి. 2వది కీర్తనం, భగవంతుడిని పొగడుట. 3వది స్మరణం, అనగా నారాయణ, వాసుదేవ అని ఎల్లవేళలా స్మరించడం. 4వది పాదసేవనం. మహానుభావుడు ఆంజనేయుని లాంటివాడు శ్రీరామునికి పాదసేవన చేయగలిగాడు. కానీ కలియుగంలో పాదసేవనం అంటే ఏమిటంటే ఆలయాలను తుడవటం, ఆలయాల్లోని ఎంగిలిని శుభ్రం చేయడం వంటివి పాదసేవనం కింద లెక్క. అందులో దేవాలయాలలో చీపురు కట్ట పట్టి తుడిచినవాడు కోటీశ్వరుడు అవుతాడు, సంపదలు పొందుతాడు. అందుకే జగన్నాథపురి ఆలయంలో ఇప్పటికి కూడా మహారాజులే, ఆ వంశస్థులే జగన్నాథ రథయాత్రలో ఆలయానికి ముందు చుట్టూ తుడుస్తారు. అందుకే వాళ్ళ ఐశ్వర్యం తరగకుండా ఉన్నది. ఎప్పుడన్నా వీలుండి గుడిలోకి వెళితే తుడవడానికి, అక్కడి చెత్త తీయడానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత మనకు ఐశ్వర్యం తప్పక లభిస్తుంది. ఆలయంలో సేవ చేసినటువంటి వాడు రాబోయే కాలంలో మహోన్నత పదవిని పొందుతాడు. 10 సంవత్సరములు ఆలయంను తుడిచినవాడు 11వ సంవత్సరం నుంచి యావత్ జీవితం మంచి ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో బ్రతుకుతాడని శాస్త్రం. గుడిని పాడు చేసినవాడు దరిద్రుడు అవుతాడని, గుడిని బాగు చేసి శుభ్రపరిచినవాడు మహా ఐశ్వర్యవంతుడవుతాడని అనేక మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. బృహస్పతి స్వప్నాధ్యాయంలో ఈ మాట ప్రత్యేకంగా చెప్పాడు. కాబట్టి పాదసేవనం చేయాలి. 5వది అర్చనం, యథాశక్తి భగవంతుని పూజించాలి. 6 వందనం, నమస్కారం. ఆలయంలో దేవతలకు, భక్తులకు కూడా నమస్కారం చేయాలి. 7వది దాస్యం, అనగా సేవ.
కలియుగంలో గురువు గారికి దాస్యం చేసి ఆయన ముఖతః విద్య నేర్చుకుంటే భగవంతుడికి దాస్యం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. లేదా గుడిలో ఉండే భక్తులకు సేవ చేయాలి. ఆలయానికి వచ్చే భక్తులకు మంచినీళ్లు ఇవ్వడం, ప్రసాదాలు అందించడం, ఇలాంటి స్వచ్ఛంద సేవ చేస్తే అలాంటి వాళ్ళకి భగవంతునికి దాస్యం చేసిన పుణ్యం లభిస్తుంది. 8వది సఖ్యం, స్నేహం. భగవంతునితో, భగవద్భక్తులతో, భగవత్ కథలతో సంబంధం పెట్టుకోవడం సఖ్యం అనబడుతుంది. 9వది ఆత్మనివేదనం. భగవంతుడికి తనను తాను సమర్పించుకోవడం ఆత్మనివేదనం. ఇవి చేయాలి. ఈ విధంగా భగవంతుని కథలను భక్తి శ్రద్ధలతో వినాలి. మొదటి రోజు జనక మహారాజు కథ. జనక మహారాజు గారి దగ్గరికి వశిష్ఠుడు వెళ్ళడం, వశిష్ఠుడు తలపెట్టిన యజ్ఞానికి ఆయన ధనం ఇస్తాననడం. తదనంతరం కార్తీక మాస విశేష వ్రతములను గురించి వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పడం వంటి పురాణ కథ తప్పక వినాలి. విన్న తర్వాత ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆవునేతితో దీపం వెలిగించాలి. దీపమునకు పెట్టింది పేరైన కార్తీక మాసంలో తప్పక అందరూ ఆవునేతితో దీపం వెలిగించాలి. ప్రథమ స్థానం ఆవు నెయ్యి, దొరకకపోతే అవిసె నూనె, తర్వాత తైలం అంటే నువ్వుల నూనె. దీపశ్లోకం. కీటా పతంగా మసకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాజాః సుఖినః భవంతు స్వపచాపి విప్రాః. ఈ విధంగా వ్రతాచరణ విశేషాలు తెలుసుకొని కార్తీక వ్రతాచరణ చేస్తే అటువంటి వాడు అఖిల కిల్బిషాల నుంచి అనగా మహాపాపాల నుండి విముక్తి పొందుతాడు, పుణ్యం పొందుతాడు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.